నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 15, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు వృశ్చికంలోను, చంద్రుడు కన్యా రాశిలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. కుజుడు మిథునంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సులోను, గురుడు కూడా వక్రగతిలో మిథునంలోను, శుక్రుడు తులాలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కూడా మీనంలోను, కేతువు కన్యాలోను, చంద్రుడికి సమీపంగా దగ్గరలో ఉండడం వల్ల ఈరోజు భావోద్వేగాలు ఎక్కువయ్యే అవకాశం కనబడుతుంది. కంట్రోల్డ్గా ఉండండి. అయితే ఈరోజు ముఖ్యమైన ప్రభావం ఏమిటంటే కనుక చంద్రుడు కేతు సంయోగం వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉండేందుకు, దేనిలోనైనా సరే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. తర్వాత విశ్లేషణాత్మకమైన ఆలోచనలు చేస్తారు. చిన్న చిన్న అపోహలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. పని విషయంలోనూ, డాక్యుమెంట్ల విషయంలోనూ, తర్వాత ఏవైనా మనీ ట్రాన్సాక్షన్స్ లావాదేవీల విషయంలోనూ ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం చాలా మంచిది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 3వ స్థానంలో ఉండడం వల్ల శుభము, ధైర్యము, ప్రయాణాలు, కొత్త సమాచారాలు, శత్రువుల మీద విజయం కలగడము, కుటుంబంలో ఒక మంచి హార్మోనీ పెరగడము జరిగేందుకు అవకాశాలు కనబడుతోంది. సూచన అయితే ఏంటంటే కనుక డబ్బు పెట్టుబడులకు, డబ్బు ఇన్వెస్ట్ చేయడానికి కానీ, దాచుకోవడానికి కానీ, పెట్టుబడులు పెట్టడానికి కానీ, ఇలా ఏ అంశంలోనైనా సరే ఈరోజు ద బెస్ట్ డే అన్నమాట. ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శివలింగానికి నీళ్లు అర్పించండి, మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 87 గాను, కలిసి వచ్చే రంగు వెండి, కలిసి వచ్చే నెంబర్ 2, కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ధన వ్యయాలు ఈరోజు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే డబ్బు ఖర్చు నీళ్లలాగా ఖర్చు అయ్యే అవకాశం కనబడుతోంది. కానీ ఉపయోగకరమైన వాటికే మీరు పెడతారు. కుటుంబంలో పెద్దవారి యొక్క సహాయ సహకారాల వల్ల మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో మీకంటూ ఒక రికగ్నిషన్ అనేది వచ్చే అవకాశం కనబడుతుంది. వ్యాపారంలో లాభాలు గోచరిస్తున్నాయి. సూచన అయితే ఏంటంటే కనుక అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్, మీకు అవసరం లేని వాదోపవాదాల జోలికి ఈరోజు అస్సలు వెళ్ళకండి. అంటే ఇబ్బందిలో పడే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అయితే పరిహారంగా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతము 71, కలిసి వచ్చే రంగు బంగారు రంగు, కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉండడం మూలంగా భావోద్వేగాలు పెరుగుతాయి. అంటే ఓవర్ ఎమోషనల్ అయిపోతుంటారు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కానీ మీ నిర్ణయ శక్తి మాత్రము ఈరోజు చాలా షార్ప్గా ఉంటుంది. అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు చక్కని నిర్ణయాలు తీసుకుంటారు, కానీ ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. అది కోపం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఏదైనా కావచ్చు. అవి కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. పనుల్లో ఒక క్లారిటీ వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్తలు చూసుకోండి. సూచన ఏంటంటే కనుక ఒత్తిడిని తగ్గించడానికి కొద్దిపాటి సమయం పొద్దున్న ఒక 5 నిమిషాల పాటు మెడిటేషన్ చేసినట్టయితే కనుక ఈ రోజంతా చక్కగా ఉండే అవకాశం ఉంది. పరిహారంగా శ్రీమన్నారాయణుడి అంటే మహావిష్ణువు పేర్లు ఏవైనా ఒక 5 తీసుకొని వాటిని జపించే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 69, కలిసి వచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే వారం బుధవారము.